पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:20 తిథి ఏకాదశి ఉదయం 7:55 వరకు, తరువాత ద్వాదశి తెల్లవారుజామున 5:55 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:23 వరకు, వర్జం రాత్రి 7:10 నుంచి 8:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:42 వరకు, మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు, అమృతకాలం ఉదయం 9:21 నుంచి 10:51 వరకు, మరల తెల్లవారుజామున 4:15 నుంచి 5:56 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం వైష్ణవులకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి రోజు, స్మార్తులకు ద్వాదశి పాలన చేసేటువంటి రోజు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది చాలా విలువైనది, వ్యక్తికి పరిణతిని తీసుకువచ్చేటువంటి శక్తి కలిగినది. ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా సరే ఎంతకాలం జీవించాడు అనే భావన కంటే ఇతరులపై ఆధారపడకుండా తాను అనుభవించేటువంటి అంశములు దుఃఖప్రదములు కాకుండా ఆరోగ్యవంతముగా జీవించుట అనేటువంటిది చాలా 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 జన్మల అదృష్టం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, ఇవి నాల్పస్య తపస్సః ఫలం. తక్కువ తపస్సుకు ఫలితాలు కావు, చాలా గొప్ప తపస్సుకు ఫలితాలు అన్నమాట. కాబట్టి ఆరోగ్యవంతంగా జీవించటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానితో పాటు భగవత్ స్మరణను మరవకుండా అలవరుచుకోవడానికి ఉపకరించేటువంటిది ఏకాదశి వ్రతం. నేటి ఆణిముత్యాలు. దయగల హృదయమే భగవంతునికి నిలయం. మానవత్వం అంటే కుల మత వర్ణ వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్నే తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు ఎప్పుడూ కూడా సాయం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. శుక్రవారం నాడు గనక లక్ష్మీప్రదమైనటువంటి ఆ జగన్మాతను మీ ఇంట్లో ఉన్నటువంటి పద్మ పుష్పాలతో గనక పూజ చేసినట్లయితే, అంటే కలువ పువ్వుల్ని సంపాదించి కలువ పూలతో కనుక అమ్మవారిని గనక ధ్యానం చేస్తూ
అర్చించినట్లయితే పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మతలాయతాక్షి అని చెప్పేసి కదా ఆ తల్లికి పేరు. అందుచేత అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం నాడు తప్పకుండా ప్రతి వాళ్ళు కూడాను పద్మమాల అని చెప్పేసి ఉంటుంది. ఆ మాలతో కనుక శుక్రవారం నాడు కనుక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ధ్యానం చేసి ఆ మాలను లక్ష్మీదేవి పటానికి కనుక మీరు కనుక అలంకరించినట్లయితే మీ ఇంట్లో సిరి సంపదలు వచ్చి తీరతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనేలేదు. అంత మహిమాన్వితమైనటువంటి తత్వం పద్మమాలలో దాగిన పరమార్థం. అంతేకాకుండా శుక్రగ్రహ ప్రభావం సరిగా లేక లేనిపోని అనారోగ్యాలకి కనుక గురవుతున్నటువంటి వాళ్ళు శుక్రవారం నాడు గోమాతకు కనుక ప్రదక్షిణం చేసి ఆ ఆవుకు కనుక బియ్యము తవుడు కలిపి తినిపించి అలసందలు కాసిని కలిపి ఆహారంగా కనుక ప్రసాదింపజేసినట్లయితే తప్పనిసరిగా శుక్రగ్రహ తత్వరీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకుల నుంచి ఆ వ్యక్తి బయల్పడి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢవంతమైనటువంటి విధి విధానం. అంతేకాకుండా శుక్రవారం నాడు సువాసినచ్చిత ప్రీత అంటూ ముత్తైదువులను గనక సేవించినట్లయితే వారికి తాంబూలంతో కూడినటువంటి పండు దానముగా ప్రసాదింపజేసినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మనకు సర్వత్రా కూడా శుభాన్ని చేకూరుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నా సామీప్యమునందే రత్న నిధులున్నట్లవును చేసాచ అంతా శూన్యంబగు క్షీరవార్ధి వటపత్రం బందు నిద్రించునట్లే సుప్తిన్ కలగందు మేలుకొని నట్టేటన్ కనుల్ తేల్తున్. ఈ ఆశాహేమ కురంగ కృష్ణుడను ముక్తాసూడ విశ్వేశ్వర. ఓ విశ్వేశ్వర స్వామి, నా సామీప్యమునందే రత్న నిధులున్నట్లవును. నా సమీపంలోనే నాకు చాలా దగ్గరగానే నవరత్న నిధులు అక్కడ ఉన్నాయి, వెళ్ళి దాన్ని అందుకోవచ్చు అనేలాగా చేస్తున్నావయ్యా. చేసాచ అంతా శూన్యం బగు. తీరా ఆ రత్న నిధులను అందుకుందామని చెయ్యి సాస్తే అక్కడ అంతా శూన్యం బగు, అక్కడ ఏమీ లేకుండా పోతున్నాయి. క్షీరవార్ధి వటపత్రం బందు నిద్రించునట్లే సుప్తిన్ కలగందు. నేను పాల సముద్రంలో మర్రియాకు పైన పడుకున్నట్టుగా నిద్రలో కలగంటాను. చాలా మహాభోగం, వైభోగం, ఆనందప్రదముగా నేను ఒక్కడిని ఈ సృష్టి అంతా కూడా జలమయమైనప్పుడు పాలకడలిలో మర్రియాకు పైన పవళించినట్లుగా కలగంటా నేను. కానీ కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడుంటానంటే మేలుకొని నట్టేటన్ కనుల్ తేల్తూ ఆ వైభోగమంతా కూడా ఒక్క క్షణకాలంలో మాయమైపోతున్నది. కనులు తెరవగానే నేను ఎక్కడ ఉన్నానో చూసుకుంటే చుట్టూ సముద్రం ఉన్నది, సముద్రంలో నడి సముద్రంలో నేనున్నాను. ఈ ఆశాహేమ కురంగ కృష్ణుడను. నేను ఆశ అనేటువంటి బంగారు లేడి చేత ఆకర్షింపబడినటువంటి వాణ్ణి, ఆశ అనే బంగారు లేడి వెనకాల పరిగెడుతున్నటువంటి వాణ్ణయ్యా. ఓ విశ్వేశ్వర స్వామి, నా సామీప్యమునందే రత్న నిధులున్నట్లవును. నా దగ్గరలోనే నవనిధులు ఉన్నట్లుగా అనిపిస్తున్నది. కానీ చెయ్యి సాస్తే అంతా శూన్యంబగు క్షీరవార్ధి పాల సముద్రంలో వటపత్రం బందు నిద్రించునట్లే సుప్తిన్ కలంగందు.
పాల సముద్రంలో మర్యాకు మీద పవళించినట్లుగా నిద్రలో కలగంటాను. మేలుకొని నట్టేటన్ కనుల్ తేల్తూ, మేల్కోగానే చూసుకుంటే నా చుట్టూ ఈ సంసార సముద్రం ఉన్నదయ్యా. ఎన్నెన్నో బాధలున్నాయి. వాటి మధ్యన నేను సముద్రంలో, నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉన్నాను అంటూ ప్రతి మనిషి యొక్క జీవితానికి దగ్గరగా ఉండేటువంటి పోలికలతో తన జీవితాన్ని అన్వయించి అద్భుతమైనటువంటి పద్యరచన చేసి మనకు అందించారు ఈయన. ప్రతి వ్యక్తి కూడా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ఫలితం ఎదురుకుండా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ ఫలితం చేతికి వచ్చేంత వరకు కూడా సంశయమే. అలాగే నవనిధులు ఎదురుకుండానే కనిపిస్తున్నాయి, కానీ చేయి సాస్తే అంతా శూన్యమైపోతున్నది. నేను ఊహల్లో ఎన్నెన్నో సాధించేటట్టుగా భావిస్తున్నాను తప్ప నిజానికి వచ్చేటప్పటికీ అవన్నీ కూడా వ్యర్థం అనేటువంటిది తేలుతున్నది అంటూ ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో, ఆర్తితో వేడుకుంటూ, ఆశ అనేటువంటిది బంగారు లేడిలాగా నన్ను ఆకర్షిస్తున్నది అని ఈ ఆశను తన నుండి దూరం చేసి సన్మార్గములో నిశ్చలమైన భక్తితో, నిర్మలమైన హృదయంతో ఆయన యందే మనస్సును నిలుపుకుని సాగేలాగా అనుగ్రహించమని వేడుకుంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. దేవసభలో పరమేశ్వరుడు మౌనంగా ఉండడాన్ని చూసినటువంటి దక్ష ప్రజాపతి దాన్ని అపార్థం చేసుకుని అహంకారం చేత అసూయగా దర్శించాడు. పరమేశ్వరుడు తనను అవమానించాడని భావించాడు. కానీ ఈశ్వరుడు అవమానించినట్లుగా అక్కడున్న ఏ ఒక్కరు అనుకోలేదు, ఒక దక్షుడు తప్ప. ఎందుకంటే అతడి మనస్సులోని దోషం ఉంది. ఆ దోషం అసూయ అనబడే దోషం. దానితో పరమేశ్వరుని యొక్క మౌనాన్ని అహంకారంగాను తలబిరుసుగాను తలంచాడు దక్షుడు. కానీ మొత్తానికి ఆ సభలో కూర్చున్నాడే కానీ నిప్పుల మీద కూర్చున్నట్టున్నాడు. మనస్సు మాత్రం లోపల అవమానంతో దహించుకుపోతున్నది. అతడికే అనిపించిన అవమానం అది. ఎప్పుడైతే ఈ సభంతా పూర్తయిందో అప్పుడు తిరిగి తాను తన భవనానికి వెళ్ళి లోపల విచారపడుతూ ఉన్నట్ట. ఆ పరమేశ్వరుడు నన్ను అవమానించాడు, అసలు నిజానికి అతన్ని గౌరవించదగ్గ అంశం ఏముంది నా శివుల్లో అనుకుని శివనింద చేస్తూ ఉన్నాడు. ఇతని వంశం బెద్ది ఎరుగంగ వచ్చునే, ఇతని గోత్రం బెవ్వడెరిగినాడు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన పద్యాలను మనం చెప్పుకోబోతున్నాం. ఇది శ్రీనాథ మహాకవి రచించినటువంటి పద్యములు. ఇక్కడ మనం ఈ శివకళ్యాణాన్ని ఒకవైపు శ్రీనాథుడి పద్యాలు, మరొక వైపు పోతన గారి పద్యాలు, ఇంకొక వైపు నన్నెచోరుడు అనబడే తెలుగు కవి రచించిన పద్యాలు, దీనికి తోడు కాళిదాస మహాకవి యొక్క కుమార సంభవం, వ్యాసదేవుడు రచించిన శివమహాపురాణము, ఇతర దేవీ పురాణములు, అదేవిధంగా ఉపాసనకు సంబంధించిన శాక్తేయ శైవ మంత్రశాస్త్ర విశేషములు అన్నీ కలబోసి తయారు చేసింది ఈ శివకళ్యాణం. అంతేగాని ఇందులో విన్న కొన్ని అంశములు ఫలానా పురాణంలో ఉన్నాయా అని వెతికితే దొరకవు, ఎందుకంటే ఇంకో పురాణంలో ఉన్నవి. కానీ శాస్త్రము చెప్పని ఏ విషయము ఇక్కడ చెప్పబడదు. శాస్త్రముల్లో చెప్పినవన్నీ కూడా ఒక సముచితమైన సుందరమైన సమన్వయ రీతిలో సమకూర్చి విన్నవారికి చెప్పేవారికి కూడా సత్ఫలితాలు లభించేలాగా దివ్యమైన శివశక్తుల యొక్క లీలా విశేషములు, తత్వ విశేషములు, మహిమా విశేషాలు సమకూర్చి చెప్తున్నటువంటిది ఈ దివ్యగాథ శివకళ్యాణం. ఇది ఒక ప్రత్యేక శివామృత రసాయనం. ఇక్కడ శ్రీనాథ మహాకవి యొక్క పద్యములు దక్ష ప్రజాపతి శివుని గురించి అనుకుంటున్న మాటలు. నిజానికి ఇవి శివ నిందలా కనబడతాయి, కానీ లోపల మాత్రం స్తుతి దాగి ఉంటుంది, తత్వం దాగి ఉంటుంది. దక్షుడికి తెలియకుండా నిందలాగా అన్నప్పటికీ ఆ నిందలోనే తత్వం ఎలా దాగి ఉన్నదో, శ్రీనాథుని యొక్క శివభక్తి ఎలా పండుతున్నదో చూడవచ్చు. ఇతని వంశం బెద్ది ఎరుగంగ వచ్చునే,
ఇతని గోత్రం బెవ్వడెరిగినాడు దేశంబు గురుతు సాధింపంగవచ్చునే వర్తనం బెరుగంగవచ్చునెట్లు వృషభవాహనుడట విషము తిన్నాడట ఇతని సమాచారమేమి చెప్ప అస్త్రంబు ధరించునట తపస్వియునట్టే ఇట్టి వేడబములు ఎయ్యడలగలవే కాటిలో నుండు గార్హస్థ్య గణన ఎట్లు బ్రహ్మచారియు గృహయు ఎబ్భంగినయ్యే శూద్రుడో బ్రాహ్మణుడో వైశ్యుండో రాజో తెలియవచ్చుని ఈతని కలతెరంగు. అద్భుతమైన శేషపద్యం ఇది. అయితే ఇందులో ఉన్నదంతా శివస్థుతి శివతత్వం. అది ఎలాగో పరిశీలిద్దాం. ఇతని వంశం బెద్ది ఎరుగంగవచ్చునే. ఇతడు ఏ వంశంలో పుట్టాడో ఎవరికైనా తెలుసా? ఒక కులమా గోత్రమా అంటున్నట్ట. ఇది నిజానికి నిందలా కనబడుతున్నా ఇందులో భావం ఉన్నది. ఎందుకంటే పరమేశ్వరుడు స్వయంభూ. ఆయన ఒకరికి పుట్టినవాడు కాదు. పుట్టినవాడైతే కులము గోత్రము చూడవచ్చు. ఆయన కులమా గోత్రమా అంటే అర్థం ఏంటి? కులం లేదు, గోత్రం లేదు, ఆయనకు అసలు జన్మే లేదు. ఆయన శాశ్వతమైన వాడు. దేశంబు గురుతు సాధింపంగవచ్చునే వర్తనం బెరుగంగవచ్చునట్లు. అతడికి ఒక అడ్రస్ ఉందా అని అంటే ఒక చోటంటూ ఉంటాడా? ఫలానా చోట ఉంటాడని పోల్చుకోగలమా? ఇలా ఉంటాడని చెప్పగలమా? అందుకే దేశంబు గురుతు సాధింపంగవచ్చునే. ఒక చోట ఉంటాడని ఇలా ఉంటాడని చెప్పగలమా అని. లోకంలో నిందగా చెప్పాలి అంటే ఒక చోట స్థిరంగా ఉండడు, ఆయనకంటూ అడ్రస్ లేదు, ఇలా ఉంటాడని చెప్పలేము, ఒక రీతి లేదు, ఒక పద్ధతి లేదు అని అంటూ ఉంటాం. కానీ భగవంతుడి విషయంలో స్తోత్రం అయిపోతున్నాయి. ఎందుకంటే దేశంబు గురుతు సాధింపంగవచ్చునే. ఒక చోట ఉంటాడని ఎలా చెప్పగలం? ఆయన సర్వవ్యాపకుడు, ఒక చోటే ఉంటాడని చెప్పలేం. పైగా ఇలా ఈ రూపంతో ఉంటాడని వర్ణించలేం. ఎందుకంటే స్వామికి ఏ రూపము లేదు, ఏ రూపమైనా ధరించగలడు. అందుకు అది వర్తించలేదు. ఇక ఆయన లీలలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు? ఒక పద్ధతి ఇలాంటివేమీ లేవు. ఎందుకంటే స్వేచ్ఛ కలిగిన వాడైన స్వతంత్రుడు. అందుకే ఇలాగే ప్రవర్తించాలని లేదు ఆయనకి. ఈ విధంగా స్తోత్రమే శివస్థుతి ఇదంతా. వృషభవాహనుడట విషము తిన్నాడట. ఇక వింతలు చూస్తూ ఉంటే వృషభంపై తిరుగుతూ ఉంటాడు, విషాన్ని తింటాడు. అస్త్రంబు ధరించునట తపస్వియునట్టే. చూస్తే మహాయోగిలాగా తపస్విలా కనబడుతుంటాడు. చేతిలో ఏమో త్రిశూలము పినాకమనే ధనస్సు పట్టుకు తిరుగుతుంటాడు. తపస్సు అన్నప్పుడు ఆ తీవ్రత ఆ ఉగ్రత ఉండవే. అటువైపు చూస్తే అస్త్రములు ధరిస్తున్నాడు, ఇటు తపస్విగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇలాంటి పరస్పర విరుద్ధములైన వేషాలు. పోని ఆది గృహస్థు అంటారు ఆయన్ని. ఎందుకంటే ఇప్పుడు వివాహం చేసుకున్నాక మరి ఆది దంపతులు అందరూ కీర్తిస్తున్నారు. కానీ గృహస్థేమిటి, వల్లకాట్లో నివాసం ఏమిటి? కాటిలో నుండు గార్హస్థ్య గణన ఎట్లు అనగానే శివునిలో కనబడుతున్న పరస్పర విరుద్ధ తత్వములు అన్నిటా ఆయనే ఉన్నాడనే సత్యాన్ని తెలియజేస్తున్నాయి. కాటిలో నుండు గార్హస్థ్య గణన ఎట్లు. ఆయనే పెద్ద సంసారి, ఆయనే పెద్ద బైరాగి, ఆయనే ఆది గృహస్థు. చక్కటి అలంకారాలు ధరించి గృహస్థుగా కైలాసంలో సంచరిస్తుంటాడు. ఆయనే అన్ని అలంకారాలు విడిచిపెట్టి బూడిద పూసుకుని వల్లకాట్లో తిరుగుతూ ఉంటాడు. అందుకు ఇది అని పద్ధతి లేదు. అన్నీ ఆయనే, అంతా ఆయనే అని స్తోత్రం లోపలున్నా బయటికి నిందలా ధ్వనిస్తోంది. బ్రహ్మచారియు గృహయు ఎబ్భంగినయ్యే. ఆయన బ్రహ్మచారి, ఆయన గృహి. ఎందుకంటే బ్రహ్మచారుల్లో గొప్పవాడు శివుట్ట. మళ్ళీ ఆయన్నే గృహస్థు అంటున్నారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో బ్రహ్మచారి గృహస్థు ఎలా కాగలడు? శివుడు కాగలడు. ఎందుకంటే ఎల్లవేళలా తాను బ్రహ్మం స్వరూపమై ఉన్నాడు కనుక బ్రహ్మచారి. ఇక గృహస్థుగా అమ్మవారితో ఉన్నాడు కనుక గృహస్థు. రెండు ఆయనకే సాధ్యం. శూద్రుడో బ్రాహ్మణుడో వైశ్యుండో రాజో తెలియవచ్చిన ఈతని కలతెరుంగు. 4 వర్ణాల్లో ఇతని వర్ణం ఏమిటి అన్నాడు ఇక్కడ. నిజమే, 4 వర్ణాలు శివునికి లేవు. అని ఉపాసించేవారు ఏదో ఒక వర్ణానికి చెందిన వారు అయి ఉండొచ్చు. వారి వారి వర్ణ పద్ధతుల్లో స్వామిని ఆరాధించుకోవచ్చు. కానీ భగవంతుడికి వర్ణాలు లేవు, ఆశ్రమాలు లేవు. వర్ణాశ్రమాలు వ్యవహారంలోని జీవులకే తప్ప దేవునికి ఉండవు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఆయనకు ఉండవు. ఆచరించే వాళ్ళు మాత్రం వర్ణాశ్రమ ధర్మాలు పాటించవలసిందే. ఇది శాస్త్రం చెప్తున్న అంశం. అందుకు భగవానుడు వర్ణాలకు అతీతుడు. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అర్ధనారి కావన పురుషుండుగాడు, గడ్డంబు కలది కావన యోషగాడు, సమర్చనీయ లింగమూర్తి కావన నపుంసకుండు కాడు. ఇవి కూడా అద్భుతమైన శివతత్వ ఆవిష్కరణ జరుగుతున్నది. షట్కాల శివపూజార్చన ధురంధరుడైన శ్రీనాథుడు దక్షుడి మాటల్లో కూడా శివతత్వాన్ని ధ్వనింపజేస్తున్నాడు ఇక్కడ. అర్ధనారి కావన పురుషుండుగాడు. ఈయన పురుషుడు అందామంటే అర్ధనారీశ్వరుడు కనుక పురుషుడు అనడానికి లేదు. పోనీ స్త్రీ అందామా అంటే ఈయనకి గడ్డము జుట్టు వగేరాలు అన్నీ పెట్టుకున్నాడు కనుక ఈయన గడ్డంబు కలదుగాను యోషకాలుడు. ఇక సమర్చనీయ లింగమూర్తి, స్వయంగా లింగస్వరూపుడే ఉంటాడు కనుక నపుంసకుడు కాడు ఈయన. అంటే స్త్రీ పుం నపుంసకాది భేదము లేని పరతత్వమే శివుడు. ఇది గ్రహించవలసిన మరొక అంశం. పైగా
ఈయన బాలుడు అందామా అంటే పెద్ద కాలంబు వాడు కావున బాలుండు కాడు. ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికీ తెలియదు. కాబట్టి బాలుడు పసివాడు అనడానికి లేదు. పోనీ యువకుడు అందామంటే చిరంతో నుండు కావున తరుణుండు కాడు. ఎప్పుడూ ఉంటాడు కనుక ఈయన యువకుడు కాడు. పోనీ వృద్ధుడు అందామంటే జరావరణ వర్జితుండు కావున వృద్ధుండు కాడు. ఆయనకి వార్ధక్యము ముసలితనము రెండూ లేదు. ఎప్పుడు నిత్య యవ్వన రూపంతో ప్రకాశిస్తుంటాడు. శాశ్వతమైన వాడు గనక ఆయన వృద్ధుడు అని కూడా అనలేము. అంటే ఆయన బాలుడు కాడు, వృద్ధుడు కాడు, ఇటు యువకుడు కాడు. అనగా వయోవస్థలకు కూడా అతీతమైనది పరమేశ్వర తత్వము అని ప్రతిపాదన ఇందులో జరుగుతున్నది. ఇది వేదంలో కూడా నమో అపగల్భాయ చ, నమో వృద్ధాయ చ, సంవృద్ధనే చ, ఇలా రుద్రంలో మంత్రములు కనబడుతుంటాయి. వృద్ధుడు ఆయనే, యువకుడు ఆయనే, బాలుడు ఆయనే. ఆయన బాలుడు కాడు, వృద్ధుడు కాడు, యువకుడు కాడు. అంటే అర్థం ఏంటంటే ఏ రూపంలో అయినా ఆయన కలబడగలడు. ఏ రూపము ఇదమిత్తముగా ఆయనకి లేదు. మహాకల్పాంతమున బ్రహ్మాదుల వధించియు పాతకి గాడు. కల్పాంత కాలంలో బ్రహ్మదేవుడు మొదలుకున్న ఇంద్రాది సమస్త దేవతల్ని తను లయం చేసుకుంటాడు. అయినా ఆయనకి సంహరించిన పాతకమే రాదు. ఈతని చందంబు ఎవ్వడెరుంగు, ఈయన ఇలా ఉంటాడు, ఈ పద్ధతిని ఎవడికి తెలుస్తుంది అన్నట్ట. ఎంత దక్షుడు అలా అంటున్నా ఈ భావాన్ని అలా కొనసాగిస్తే నిజంగా శివతత్వం తెలిసిపోయేది. ఎంతైనా ప్రజాపతి కదా, ఆ బ్రహ్మ యొక్క పుత్రుడు కనుక లోపల ఎక్కడో ఉత్తమమైన వాసనలు కొన్ని ఉంటాయి. అందుకే నిందారూపంలోని శివతత్వం అతనికి తెలియకుండానే నోటి నుంచి వచ్చింది. కానీ వస్తున్న భావాన్ని పక్కకు పెట్టి అనుకుంటున్నాడు, నేను మామని. మామ గురుస్థానంబు అసామాన్యుడినెట్లు జలజ సంభవసుతుడన్ సౌముఖ్యంబున యోగక్షేమం బారసి ప్రియంబు చెప్పగవలదే. అసలు మామ అంటే గురుస్థానం, అంటే గౌరవించవలసిన స్థానము. తండ్రి వలె గురువు వలె గౌరవించాలి. పైగానే సామాన్యమైన మామన, బ్రహ్మగారి పుత్రుణ్ణి, ప్రజాపతులకి ప్రధానమైనటువంటి వాడిని. అలాంటి నన్ను చక్కగా పలకరించి బాగున్నావా అని అడగాలి. అలాంటిది ఏమీ అడగడే, బిర్రబిగిసి కూర్చున్నాడు అక్కడ. పైగా ఫలానా వాడిని ఇలా మర్యాద చెయ్యాలని ఎవరికి తెలుస్తుంది? ఒక కుటుంబము, తల్లి తండ్రి ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలా మర్యాద చేయాలని ఇల్లున్న వాళ్ళకి తెలుస్తుంది. తల్లిదండ్రులు అంటూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ నాదే తప్పు. తల్లిదండ్రి లేనటువంటి ఒక అనామకుడికి కూతుర్నిచ్చానే, అది నా దోషము. మాతాపితృవర్జితుడగు ఈతనికి ఏ నెట్లు బిడ్డనిచ్చితిననియున్ నా తప్పుగాక ఇది, నా ఈతని తప్పెట్లు నాకు ఇది కావలయున్. ఇలాంటి వాడిని అల్లుడిగా చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇక్కడ లోకరీతులు కూడా చూపిస్తున్నారు. అందుకే పురాణాల్లో ఈ లోకరీతులు చూపించడం వల్ల ఒక విధమైన రసానుభూతి కలుగుతుంటుంది. అదొక గొప్పతనం. పేదలయ్యును కడు బిర్రబిగిసియుండ్రు వట్టి అభిమానములను గర్వములు పట్టి అల్లువారికి ఎల్ల ఈ యవగుణంబు వెన్నతో పెట్టినది ఇంత విషువనేలా. పొగరుతో నన్ను అవమానిస్తూ పలకరించలేదు అని అనుకుంటున్నాడు దక్ష ప్రజాపతి. ఇతడి భావన కొనసాగి ఎలాంటి ఫలితాన్ని తీసుకుందో రేపటి రోజున పరిశీలిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం. జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా. దశరథ మహారాజు ప్రజలకు మంచి చేయాలనేటువంటి కోరికతో సకల సద్గుణాలు గలవాడు, నిజమైన బల పరాక్రమాలు గలవాడు, ఎప్పుడూ ప్రజల మేలునే కోరువాడు, తనకు ఇష్టమైనవాడు, జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడిని యువరాజుగా చేయాలనుకున్నాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఉద్యానవనంలోని పండ్ల చెట్లు, పూల చెట్లు, జనులు ఉపయోగించటానికి నిలిచి ఉన్నట్టుగా సుగుణాలన్నీ శ్రీరాముడితో స్థిరంగా నిలిచున్నాయి. పండ్ల చెట్లు తోటల్లో అవంత జనానికి తినటానికి సిద్ధంగా ఉన్నాయేమో అన్నట్టుగా ఉంది. అట్లా ఉన్నాడు రాముడు. అంటే అంత
అందరికీ ఉపయోగపడేలాగా ఉన్నాడు. ఒక వనానికి వెళితే ఎవరికి కావాలంది వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి కావాల పండు తినచ్చు, ఎవరికి పుష్పం కావాలో ఆ పుష్పం తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి అక్కడ. అట్లా సమస్త గుణాలతో ఉండేటువంటి ఒక వనం అని మనం ఎట్లా అంటున్నామో, అన్ని గుణాలతో స్థిరంగా ఉండేటువంటి సుగుణాలన్నీ కూడా స్థిరంగా నిలిచున్నాయి. జనానికి ఉపయోగపడేటువంటి గుణాలన్నీ ఉన్నాయి. ఇక్కడ సమస్త గుణాలు అనటంలో ఒక విశేషం ఉందయ్యా. భగవంతుని కళ్యాణ గుణాల్లాగా రాముడు సమస్త సద్గుణాలను కలిగి ఉన్నాడు. పువ్వులకు గంధం వాసన సహజంగానే అబ్బినట్లు రాముడికి సహజంగానే సద్గుణాలు వచ్చేశాయి. పండ్ల చెట్ల పండ్లను కాస్తూ ఉండటం, పూల చెట్లు పువ్వులు పూస్తూ ఉండటం పరోపకారం కోసమే కదా. ఇవన్నీ మన కోసమే, ప్రజల కోసమే కదా. అట్లా ఉంది ఆ రాముడి యొక్క తత్వం. ఆయన ఎవరెవరు ఆశ్రయించిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు కలుగుతుంది. ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఆ తోటలో వెళ్ళిన వాళ్ళకి ఏమి కావాలో దొరుకుతాయి. అంతటి శ్రీరాముడు బలపరాక్రమాలను కలిగి ఉన్నాడు అనుకున్నాం కదా. అందుచేత రాముడు అందరినీ కూడా రక్షించగల సమర్థుడయ్యాడు. అట్టివాడే రాజ్యాన్ని పొందదగినవాడు, రాజ్యాన్ని భరించగల శక్తిమంతుడు. దశరథ మహారాజు యొక్క కుమారుల్లో రాముడే పెద్దవాడు. అందుచేత రాజు కాదగిన లక్షణాలన్నీ అంటే శ్రీరాముల్లో సమృద్ధిగా ఉన్నాయి. రాజు కావాల చక్రవర్తి అయ్యేటువంటి లక్షణాలు. అంతేకాదు రాముడు సామదాన భేద దండోపాయాలని క్షత్రియుడికి కావలసినటువంటి సంపదను కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధిభావము, సమాశ్రయము అనేటువంటి 6 ఉపాయాలను తెలిసి ఉన్నాడు. అష్టాంగ యోగం అంటామే అట్లా. ఇవి స్వామికి పుష్పాలు 8 అంటామే అవి. ఇవి రాజ్యాన్ని రక్షించేవాడికే తెలుస్తాయి. శ్రీరాముడితో ఈ అర్హతలు విశేషించి ఉండటం చేతనే ఒకనాడు దశరథుడు రాముణ్ణి గురించి రాజ్యంలో ఏమనుకుంటున్నారో తెలుసుకోమన్నాడు. రాముడు జనాలందరినీ అనుకూలంగా నడుచుకోవటం గమనించాడు. అక్కడ అందరికీ రాముడంటే ప్రాణమని, రాముడికి ప్రజలంటే ప్రాణమని తెలుసుకొని సంతోషించాడు. రాజ్యంలో ఏ ఒక్కరూ రాముడికి వ్యతిరేకంగా లేరు. అందరూ కూడా రామరాజ్యాన్ని చూడాలనుకుంటున్నారని తెలుసుకొని సంతోషించాడు దశరథుడు. ఒకనాడు రాముణ్ణి యువరాజు చేయాలనుకున్నాడు. ప్రజల కోరిక తీర్చటమే ముఖ్యమనుకున్నాడు. అధికారి కావటానికి ప్రజలు మెచ్చుకోవటమే చాలదు, మంత్రులు కూడా మెచ్చుకోవాలి కదా. అప్పుడే అతడు పదవికి అర్హుడు అవుతాడు కదా. శ్రీరాముడి విషయంలో అందరూ అనుకున్నారు, అక్కడ ఉండే వాళ్ళందరూ శ్రీరాముడి వేషంలాగా ఉన్నారంటే కారణం శ్రీరాముడి యొక్క గుణాలు పొందారు అని. అక్కడంతా కూడా రామరాజ్యం ఎటువంటిది, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆ మంచి గుణమే తగులుతున్నదండి. ఆయన విషయంలో మంత్రులే రాముడికి రాజ్యం ఇవ్వండి అని కోరుకున్నారంతా. ఈ విషయాలేవీ రాముడికి తెలియవు. రాముడు రాజ్యం కావాలని కోరలేదు ఎప్పటికీ. అందుచేత రాజ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా రాముడికి ఏమి చింతలేదండి. ఎలాంటి దుఃఖము లేదు. కోరిక ఉన్నవాడికే దుఃఖం కలుగుతుంది కదా, కోరిక లేనివాడికి దుఃఖమే లేదు కదా. దేని మీదనూ ఆశ లేని వాడికి అది తీరకపోతే దుఃఖమే లేదు కదా. అసలు దాని సంగతే పట్టించుకోరు కదా. ఒకనాడు దశరథుడు సభలో అందరి ముందర తన యొక్క అభిప్రాయాన్ని తెలుపగా మంత్రులు ప్రజలు సంతోషంగా దశరథుడిని శ్రీరాముడిని అభినందిస్తూ అందరూ కూడా తమ అంగీకారాన్ని అందరూ కూడా మేమేమిటి చెప్పడం, అయినా ఏదో అడుగుతున్నారు మీరు అని చెప్పి అంగీకారాన్ని తెలిపారు, సంతోషంగా తెలిపారు. సీతారామాభ్యాం నమః.